పాయింట్అవుట్ న్యూస్, మన కోసం, మన ముందు తరాల కోసం. సభా సరస్వతికి నమస్సుమాంజలి సమర్పిస్తూ ఆర్తుల పాలిట కొండంత అండగా కష్టాలతో కలత చెందు వారి కల్పతరువై ప్రజా శ్రేయస్సే ప్రాణప్రదంగా రైస్ మిల్లర్స్ సారథ్యంలో 2024
2024 శాసనసభ ఎన్నికలలో అఖండ దిగ్విజయాన్ని సాధించిన కొత్తపేట నియోజకవర్గంలో రికార్డు మెజారిటీతో శాసనసభ్యులుగా 4వ మారు అభినందన మహోత్సవానికి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన 50 మంది రైస్ మిల్లర్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలుగుదేశం కార్యకర్తలకు, విచ్చేసినటువంటి 50 మంది శ్రేయోభిలాషులకు సాదర స్వాగత సుమాన్యులు సమర్పిస్తూ ఈ మహోత్సవానికి విచ్చేసిన ప్రీతమ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు, మరికొద్ది నిమిషాల్లో ప్రాంగణానికి విచ్చేస్తున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీని గారు, రాష్ట్ర తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆకుల రామ, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాన్యశ్రీ బండారు శ్రీని గారిని వేదికపై సమాసీనులు కావాల్సిందిగా సాదరంగా రెడ్డి రామారావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మాన్యులు, నేటి విశిష్ట అతిథి రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి శ్రీ సంజయ్ గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా అర్థిస్తున్నాం. ప్రార్థనా గీతంతో సభా కార్యక్రమం శుభారంభం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. దారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. కృతజ్ఞతా సమాజాన్ని సమర్పించుకుంటూ
వేద నిర్దగ్ధుడైన బ్రాహ్మణోత్తముల యొక్క స్వస్తి ప్రవచనామృత చరితో వేదాశిస్తుంది. రైతుల గురించి ఆలోచించాం, రైతులు న్యాయం చేయాలని ఆలోచనతో మనం 1000 కోట్లు రిలీజ్ చేసాం. ఈ డబ్బులు కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం, వారి హామీ ఇవ్వడం అయితే జరిగింది. అంటే వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రజల కోసం ఆలోచించే నాయకుడు, ప్రజల కోసం తప్పబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చినందులో ఎటువంటి తెలియజేస్తూ, అదేవిధంగా మిల్లర్స్ కూడా కోరేది ఉంటే ఈ కొత్తపేట నియోజకవర్గంలో రైస్ మిల్లర్స్ మంచి బలంగా ఉన్నారు. మా డివిజన్లో కూడా ధాన్యం భారీగానే ఉంటుంది. రైతులకు న్యాయం జరిగేటట్టుగా ఎప్పుడు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా సంచులు సప్లై చేయడంలో కానీ, మనం ప్రొక్యూర్మెంట్ చేయడంలో కానీ, ధాన్యం ప్రొక్యూర్మెంట్ తీసుకోవడంలో కానీ మీ వంతు సహకారం అందించండి. మీరు కొద్ది మా రైతులు చూసుకోవాలని చెప్పి ఈ సమావేశపూర్వకంగా కూడా రైస్ మిల్లర్స్ అందరూ కోరుతూ, మా వంతు సహకారం అయితే మా తరపున మీ రైస్ మిల్లర్స్ ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు కొద్ది వేరే చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ రోడ్లో బయటకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి పెద్దలందరినీ నాకు ఒక అవకాశం ఇచ్చి పంపించవలసిందిగా కోరుచు, అలాగే మీరందరూ కూడా అవకాశంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం శ్రీని గారు, వ్యవసాయానికి వేద విద్యుడైన విప్రపొంగవులకు నమస్సుమాన్యం సమర్పిస్తూ శ్రీ బండారు సింగ్ గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. నేటి సన్మాన సభకి అధ్యక్షత వహించినటువంటి వట్టిపల్లి బాబారావుకి, అదేవిధంగా సన్మాన గ్రహీత శాసనసభ్యులు, మా సోదరులు, మనందరి ఆప్తుల నాయకులు బండారు సత్యానందరావు గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ స్పీకర్ నా అభిమాన నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే సోదరుడు రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ గారికి, అలాగే మాజీ DCM చైర్మన్ మిత్రులు కేవీ సత్యనారాయణ గారికి, మా రత్నం సంజీవ్కి, అదేవిధంగా అన్నవరం గారికి, పెద్దలకి, అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేటటువంటి మొండిపల్లి పెద్దలకి సుమంది గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేటటువంటి రైతులు, ముఖ్యంగా రైస్ మిల్లర్స్, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ధాన్య భండాగారంగా భావించే మన గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా అయితే మన కొత్తపేట నియోజకవర్గం, మండపేట ఇవన్నీ కలిపితే మన అమలాపురం కొత్తపేట డివిజన్లో రైస్ మిల్లర్ భండాగారంగా చెప్పుకోవచ్చు. అంత ఎక్కువ రైస్ మిల్లర్స్ ఉన్న నియోజకవర్గం మన డివిజన్ ఏదంటే రాష్ట్రంలోనే నాకు తెలిసి కొత్తపేట డివిజన్ ఉంటుంది అనుకుంటున్నాను. అంత రైస్ మిల్లర్స్ ఎక్కువగా ఉంటాం. అందరూ పెద్ద వారందరూ పెద్ద రైస్ మిల్లర్స్, అందరూ ఇండస్ట్రియలిస్టులు అందరూ ఉంటాం. అయితే వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ప్రజాప్రభుత్వం వచ్చింది.
ప్రజల్లో మేమేకమై ప్రజల కోసం కష్టపడి రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చింది. ఎంచేతండి గత ప్రభుత్వం 1650 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఆపేసి పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోతే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన సివిల్ సప్లైస్ మంత్రివర్యులు నారాయణ మనోహర్ గారు మన కోరిన వెంటనే 1000 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా రాష్ట్రం మొత్తం మీద 650 కోట్లు అన్నారు. మన నియోజకవర్గం వరకు అయితే 35 కోట్ల వరకు ఇంకా ఉన్నట్టు ఉన్నారు. త్వరలోనే అది వాటిని కూడా మన నారాయణ మనోహర్ గారు కలిసినప్పుడు ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. ఎక్కడ మన దగ్గర డబ్బులు లేవు. శ్రీను గారికి అతిథి సత్కారం. జనసేన నాయకులు జనసేన కార్యకర్తలందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మీకు జనసేన కనపడకపోవచ్చు, కనపడకపోవచ్చు. ఆయన అడుగుదాం సార్, కాదు అడగమంటాం. అక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ అక్కడి నుంచి వచ్చాను. బాబీ గారు, స్వామి గారు, బాబీ గారు.